హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మనకి అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు DRDO నుంచి మనకి ఇంటర్న్షిప్కి సంబంధించి మన హైదరాబాద్లో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో నిన్న కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద వివిధ రకాల ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 42 years వరకు ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి అయితే ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇస్తున్నారు. అంటే మీరు 47 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే మాత్రం 18 నుంచి 52 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 10 వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మీకు ముందుగా మనకి అటెండర్ జాబ్స్ గురించి అయితే చెప్తాను. ఈ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 7th చూడండి, జనరల్ డ్యూటీ అటెండెంట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు SSC అంటే 10th అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకి లోకల్ అలాగే ఓపెన్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో మనకి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని చెప్పేసి, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని చెప్పేసి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, CRM టెక్నీషియన్ అని చెప్పేసి ఇలా మనకి చాలా రకాల జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు వాటికి రిలేటెడ్గా ఎలిజిబిలిటీ ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ముఖ్యంగా అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదు. జస్ట్ మీకు ఎలిజిబిలిటీ అంటే ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే టోటల్గా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా అభ్యర్థుల్ని మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ని చూసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారు. కాబట్టి మీరు జస్ట్ అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు 75% వెయిటేజ్ అనేది తీస్తారనమాట. టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ అనేది తీయడం అయితే జరుగుతుంది. అది ఏ క్రైటీరియాలో తీస్తారో అదంతా కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా నోటిఫికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. మీరు అన్నీ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద మరికొన్ని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఈ యొక్క జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్. కాకపోతే ఇక్కడ మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా ఎలిజిబులే. అయితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే ఎక్కువ టైం అయితే లేదు, 16th July వరకు టైం అనేది ఉంది. సో ఇక 16th July రోజు ఈ రిక్రూట్మెంట్కి అయితే మీరు 16th July లోపే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. నేను అడ్రస్ కూడా చెప్తాను. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలనేది. గాయస్, ఇది మనకి అప్లికేషన్ ఫాము. సో మీకు లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే మీరు ఫస్ట్ పేజీ అనేది ఫిల్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళే ఫస్ట్ పేజీ అనేది ఫిల్ చేస్తారు. ఇక్కడ మీరు ఓన్లీ ఏంటంటే ఇక్కడ మీ సిగ్నేచర్ మాత్రమే పెట్టండి.
సో సిగ్నేచర్ మాత్రమే పెట్టండి. తర్వాత మీ నేమ్, మొబైల్ నెంబర్ అనేది రాసేయండి. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ ఉందో సెకండ్ పేజ్ నుంచి ఆ పేజెస్ అన్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని, అన్ని పేజెస్ ప్రింట్అవుట్ తీసుకొని, సో ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత సో ఇక్కడ మీ యొక్క ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి. తర్వాత ఇక్కడ మీరు ఏమి కూడా మెన్షన్ చేయదు, సో అది వాళ్ళే రాస్తారనమాట. సో తర్వాత మిగతా డీటెయిల్స్ యథావిధిగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేసిన తర్వాత ఏంటి అంటే సో మీరు డైరెక్ట్గా అక్కడ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ కూడా చేసేసేయచ్చు అనమాట. అయితే అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క అన్ని ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసేయండి. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరెవరు అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలి అంటే ఓసీ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళైతే 250. సో మిగతా అభ్యర్థులు అయితే మాత్రం 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. సో మీరు బ్యాంకులో డీడీ అనేది కట్టిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేయొచ్చు. ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి సపరేట్గా అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేసి రిసిప్ట్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇక్కడ మనకి నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్ కర్నూల్ అని చెప్పేసింది. సో ఇది మనకి ఏంటి అంటే అక్కడ మీరు బ్యాంకులో డీడీ తీసేటప్పుడు అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళ పేరు మీద మీరు డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనము అప్లికేషన్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఫీ అనేది పే చేసిన తర్వాత మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మీ యొక్క 10th సర్టిఫికేట్, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో మీకు వీలైతే స్పీడ్ పోస్ట్ చేయండి, లేదు అనుకుంటే సో మీకు దగ్గరలో ఉంది ఆఫీస్ అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కూడా అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఏంటి అంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. కర్నూల్ మెడికల్ కాలేజ్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్కి సంబంధించి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఆ అడ్రస్కి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసినా సరిపోతుంది. సో మనకి వెరీ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఇది నోటిఫికేషన్ కాబట్టి కాంట్రాక్చువల్ అండ్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఇందులో జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే సో వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి మీకు పోస్టింగ్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. వీటికి సంబంధించి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.